ఇక బీసీకే పిసిసి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం. ఇక రేసులో మధు యాస్కి, మహేష్ కుమార్ గౌడ్ నేడో రేపు కొత్త అధ్యక్షుని ప్రకటన, మంత్రివర్గ విస్తరణపై రాని క్లారిటీ. ఇక ఖాళీగా ఉన్న 64 బర్తులే భర్తీ, వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డికి ఛాన్స్. ఇక మరో 2 బెర్తులకు 4 పేర్లు పరిశీలన. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలో సీఎం రేవంత్, బట్టి ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. బీసీ వర్గానికి చెందిన పిసిసి చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దీనిపై 2 రోజులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ హెడ్ ఆఫీస్ లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. ఇందులో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, స్టేట్ ఇన్ఛార్జి దీపా మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ మంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు సాగిన భేటీలో కొత్త పిసిసి చీఫ్ ఎన్నిక, కేబినెట్ విస్తరణపై చర్చలు జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం కేసీ వేణుగోపాల్ తో రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పిసిసి పదవి బీసీలకే ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించిందంటూ రాష్ట్ర నేతలు కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారని సమాచారం. ఇక ఛాన్స్ ఎవరికో, బీసీ వర్గం నుంచి బీసీసీ అధ్యక్షుల రేసులో ప్రధానంగా 2 నేతల పేర్లు ఉన్నాయి. ఈ పదవి కోసం పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ గా మధు యాస్కి గౌడ్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఈ వారిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధు యాస్కి విషయం రాహుల్ సానుకూలంగా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహేష్ కుమార్ గౌడ్ పేరును సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఇక బట్టి ఉత్తమ్ ఎవరి వైపు మొగ్గు చూపారనేది క్లారిటీ లేకుండా మధు యాస్కి ఇక మహేష్ కుమార్ గౌడ్లతో ఒకరిని పిసిసి పదవి నుంచి పదవి వరించే అవకాశం ఉందని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్తున్నారు. ఇక మధు యాస్కి గౌడ్ పోయిన ఎన్నికల్లో ఆయన ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత మహేష్ కుమార్